ఎపిసోడ్లో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పోలైన ఓట్లకు ఈవీఎంలో లెక్కించిన ఓట్లకు తేడా ఉండటం. రెండోది, తిరుపతి లాంటి లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్ఆర్సీపీని వద్దు అనుకున్న వారు పార్లమెంటుకు మాత్రం వైఎస్ఆర్సీపీ కావాలనుకున్నారు. వారు అనుకున్నారో లేదో తెలియదు, కానీ ఈవీఎంలు చెప్పింది మాత్రం ఇదే. ఒకటి కాదు, రెండు కాదు, 2,06,457 ఓట్లు. ఆ ఓటు అటు, ఈ ఓటు ఇటు. ఇలా ఎందుకు జరిగిందనేది ఎవ్వరూ చెప్పలేరు, ఒక్క ఈవీఎం తప్ప. సార్, ఒక్క విషయం చెబుతాను. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో నెమలికలు పెట్టి జాగ్రత్తగా దాచుకునేవాళ్ళం. ఎందుకలా అని అడిగితే కొన్ని రోజులకు అవి పిల్లలు పెడతాయని చెప్పేవాళ్ళం. అవి పిల్లలు పెట్టాయో లేదో తెలియదు, కానీ మన ఈవీఎంలు మాత్రం సరిగ్గా పోలింగ్ ముగిసిన 22 రోజులకు ఓట్ల రూపంలో పిల్లల్ని పెట్టేశాయి. కొన్ని ఓట్లను అటేశాయి, కొన్ని ఓట్లను ఇటేశాయి. ఈ ఎన్నికల చిత్రాల మీద ఒట్టు, దాని లోగుట్టేంటో ఆ ఈవీఎంలకే తెలియాలి. ఇది మాత్రం గన్ షాట్.